ఎక్కడికి పోతున్నావు అమ్మా? గుడికా? ఏం గుడి? చర్చికి పోతున్నావా? తిన్నా తిన్నా. ఏమైంది? నడవలేవా నువ్వు? నడవలేకపోతున్నావు, అయినా చర్చికి పోతున్నావు. ఎందుకంత కష్టపడి పోవాలా మందిరానికి? పోవాలి కదా, చర్చికి పోకపోతే ఏమవుతుంది? అంతేనా? నిజంగా నువ్వు గ్రేట్ అమ్మా. కాళ్ళ నొప్పులు ఉన్నా కానీ నిదానంగా ఎక్కుతున్నావు మందిరానికి. ప్రైజ్ లార్డ్. కొందరికి సండే హాలిడే, మరికొందరికి సండే జాలీడే. క్రైస్తవులమైన మనకు సండే హోలీడే. క్రైస్తవులమైన మనము 6 దినములు పనిచేయాలి, 7వ దినమున మందిరంలో కనిపించాలని దేవుడు సెలవించాడు. కానీ మనం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ మందిరానికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఈ వీడియోలో చూస్తున్న ఈ వృద్ధ స్త్రీలు ఇద్దరు వారి శక్తి సరిపోకపోయినా, కాళ్ళు సపోర్ట్ చేయకపోయినా, నడుములు నొప్పులు ఉన్నా, నడవలేని స్థితిలో కూడా మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధికి ఏ విధంగా వెళ్తున్నారు చూస్తున్నాం కదా. మరి వీరిని చూసినప్పుడు మనం ఇన్స్పిరేషన్ కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్తేనే ఆయన మన కష్టంలో, మన శ్రమలో, మన ఇబ్బందులు మనతో ఉంటాడు. 6 దినములు మనం పనిచేయాలి. 7వ దినంలో దేవుని మందిరంలో కనిపించినప్పుడు మిగిలిన 6 దినంలో దేవుడి యొక్క తోడు, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్న మీరు మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మీ అతి సమీపంగా మీ ఇంటికి మందిరం ఉంటే మందిరానికి వెళ్ళండి. మందిరం దూరం ఉన్న ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆదివారం తప్పక మన దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఇది క్రైస్తవులమైన మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని సన్నిధికి వెళ్లకుండా, మందిరానికి వెళ్లకుండా ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్.